అప్పుడే పుట్టిన మగబిడ్డను అమ్మకానికి పెట్టిందో అమ్మ. ప్రసవించిన ఆసుపత్రికి చెందిన ఆయానే పసికందును కొనుగోలు చేస్తూ పట్టుబడింది. ఈ ఘటన హైదరాబాద్లో జరిగింది. మీర్పేట్ రాజీవ్ గృహకల్పలో ఉంటూ ఉన్న రేణుక అబిడ్స్లో ఆతిథ్య ఆసుపత్రిలో 20 ఏళ్ల నుంచి ఆయాగా పనిచేస్తోంది. ఇదే ఆసుపత్రిలోని ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. కారణమేమిటో తెలియదు కానీ పుట్టిన వెంటనే బిడ్డను తల్లి అమ్మకానికి పెట్టింది. అక్కడే ఉన్న ఆయా రేణుక బేరమాడింది. 40,000 రూపాయలకు ముట్టజెప్పిన రేణుక పసికందును బస్సులో తీసుకువెళ్తూ ఉండగా ప్రయాణికులు అనుమానించారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పసికందును కొనుగోలు చేసిన విషయం బయటకొచ్చింది. పోయి నేను అన్న అమ్మ బిల్లు ఎంత అయిందో కట్టి తీసుకుంటాను అన్న. లేదు మేమే తీసుకుపోతాము కొన్నిసార్లు అన్నారు. సరే మీ ఇష్టం అమ్మ నాకేందని నేను వెళ్ళిపోయినాక మళ్ళీ వచ్చా నేను ఇస్తారో ఏమో అని. మళ్ళీ వచ్చినాక 2 లక్షలు ఇస్తావా 1,00,000 ఇస్తావా అని అన్నారు. నా దగ్గర అంత లేవునైనా నాకు వద్దు, అంత పైసలు నా దగ్గర లేవు, ఏదో బిల్లు కట్టి తీసుకుందాం అనుకున్నా నేను. అందుకే ఇంక బిల్లు కన్నా ఇంకో 15 ఇద్దాం అనుకున్నా అని నేను అన్నా. సార్ అన్నాక లేదమ్మా అని అన్నారు. సరే అని వెళ్ళిపోయినా. అదే కిందికి మీద తిరుగుతూనే ఉంటాం కదా సార్ మేము డ్యూటీలు చేసుకుంటా, ఈ ఫ్లోర్ ఆ ఫ్లోరు. ఆయనక మళ్ళీ కలిసేమన్నాడు. ఆఖరి ఎంత ఇస్తావమ్మా అన్నాడు. ఎంత లేవు బాబు 50 ఇస్తా అని నేను అన్నా. అంటే 50 కాదమ్మా ఇంకొక 20-30 చేసుకో, 80-70 ఇప్పి మీ మరిదికి అంటున్నావు కదా అన్నాడు. సరే మా ఇప్పుడైతే నా దగ్గర లేవు, మా మరిది కూడా బయట ఉన్నాడు, ఇప్పుడు రాలేడు ఆయన అబ్బాయి. సరే ఇప్పుడు నేను ఇస్తాను 50,000 ఇచ్చిపోండి, రేపు ఎల్లుండి రండి, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను పిలిపించి మీతే మా అబ్బాయి ఇస్తానంటే ఇప్పిచ్చేస్తాను అని చెప్పిన సార్. గంతే.